హాయ్ హలో అండి, మరకొత్తలో అవుతాం మేము ముందుకు వచ్చేసాం. ఇప్పుడైతే బయటికి అయితే బయలుదేరాము. వీకెండ్ కాబట్టి కొంచెం అందులో ఎండాకాలం కాబట్టి కొంచెం ఉదయాన్నే అనమాట 6-6:30 అంతా మేము బయలుదేరాము బయటికి. ఎక్కడికి వెళ్దాం ఏంటి అనేం కాదు, లాంగ్ డ్రైవ్ కానీ వెళ్తూ ఉన్నాము. కానీ ఒక ఆలోచన అయితే ఉన్నది చాలా రోజుల నుంచి. ఈ బెంగళూరు సరౌండింగ్స్లో చిన్న విలేజెస్ ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి రావాలని చెప్పేసి ఈరోజు వీలైతే అక్కడికి వెళ్తాము. చూద్దాము, ఆ వీడియోలో వెళ్ళి చూద్దాము ఎంతవరకు వెళ్తాము ఏంటి అని. ఈ ఉదయాన్నే చాలా చల్లని గాలి అట్లాగా బైక్లో వెళ్తుంటే చాలా బాగుంది అనిపించిందండి. ముఖ్యంగా ఈ సన్ రైజు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అటు ఇటు ఆ మధ్యలో సన్ రైజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు కూడా చూస్తున్నారు కదా. ఉదయాన్నే వెళ్తే ఇట్లాంటి మంచి మంచి సీనరీస్ చూడొచ్చు అని అందుకని మేము ఉదయాన్నే వెళ్తూ ఉన్నాము. యాక్చువల్లీ సన్ రైజ్ని ఎక్కువసేపు చూపించాలని మేము ఈ విధంగా షూట్ చేసాము చాలాసేపు. అంతేకాకుండా మా బెంగళూరు నుంచి సరౌండింగ్స్ విలేజెస్కి వెళ్ళాలంటే దరిదాపు ఒక 15-20 కిలోమీటర్స్ దూరం అయితే వెళ్ళాలి. అప్పుడు కానీ మనం విలేజెస్ చూడగలము అని చెప్పారు మా హస్బెండ్. ఓకే, నో ప్రాబ్లం, మనకు అలవాటేలని మేము ఇంకా బయలుదేరాము. కాబట్టి సిటీ ఎక్కువగా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇది హైవే అనమాట, ఆంధ్రాకి వెళ్ళే రూట్ ఇది. చూసారా సన్ రైజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తానికైతే మేము విలేజెస్ని కనుక్కున్నాము. ఆ విలేజెస్లో ఏమేమి చూసాము, ఎట్లాగా మేము అక్కడ ఎంజాయ్ చేసాము, ఇవన్నీ కూడా ఈ లాగ్లో మీరు చూడబోతున్నారు. చాలా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది లాగు. చివరి వరకు చూస్తూ ఉండండి మీరు. దారిలోనే మాకు ఒక చక్కని పెద్ద మామిడికాయ చెట్టు అయితే కనిపించింది. మీరు చూస్తున్నారు కదా, మ్యాంగోస్ ఎంత బాగున్నాయో. కానీ బాగా పండిన మ్యాంగోస్ అయితే పైన ఉన్నాయి, కొన్ని పచ్చి పచ్చి అయితే మేము కోసాము. అక్కడ ఎవరు రాలేదు. ఒకవేళ వస్తే మేము అడిగి వాళ్ళకి డబ్బులు కూడా ఇద్దాము అని చెప్పి అనుకున్నాము, కానీ ఎవరు రాలేదు. సరే, ఒక 5-6 కాయలు కోసాము. పచ్చికాయలు అయితే చాలా సంతోషంగా ఉంటుంది కదండి చెట్టు నుంచి కాయ కోస్తుంటే. ఇక్కడైతే ఇంకా కొంచెం ముందుకి వచ్చేసాము. అక్కడే ఒక చక్కని రోజా తోట ఉంది. ఇగోండి, చిన్న చిన్న రోజాలు. ఇవి ఎక్కువగా మనకి బెంగళూరులో సిటీలో ఎక్కువగా అమ్ముతూ ఉంటారనమాట. పూజకి ఎక్కువ వాడుతూ ఉంటారు కాబట్టి. అక్కడ దాదాపు 2 ఎకరాలు ఏమో వేసినట్టున్నారు పొలము. ఆ పొలంలో ఈ తోటలో మీకు కనిపిస్తూ ఉన్నారు కదా, ఇక్కడ కొంతమంది
కోసేవాళ్ళు అండ్ ఓనర్స్ కూడా ఉన్నారనమాట. వాళ్ళతో కూడా మేము మాట్లాడాము. ఇక్కడ ఉదయాన్నే ఇట్లాగా ఒక మంచి ప్లేస్కి రావటం చాలా సంతోషం అనిపించింది నాకైతే. మీరు చూస్తున్నారు కదా, నా ముఖం సంతోషంతో వెలిగిపోతూ ఉంది. బటన్ రోజెస్ అంటారు యాక్చువల్ వీటిని. అంటే చిన్న మొగ్గలు కోయట్లేదు కానీ ఒక మాదిరిగా ఉన్న రోజెస్ని కోస్తూ ఉన్నారనమాట. గుత్తులు గుత్తులుగా వచ్చి ఉన్నాయి. చాలా బాగుంది. మంచి స్మెల్ కూడా వస్తుందండి అక్కడికి వెళ్ళంగానే. ఇక్కడ మీకు కనిపిస్తున్నారు వాళ్ళు ఓనర్సు. వాళ్ళతో కూడా మేము మాట్లాడాము. ఎన్ని ఎకరాలు వేశారు, మీకు ఎంత లాభము, ఎట్లాగా, మీ ఇల్లు ఇక్కడ దగ్గరలోనే ఉంటుందా, ఇలాంటివన్నీ అడిగినప్పుడు వాళ్ళు కూడా చాలా సంతోషంగా జవాబిచ్చారనమాట మాకు. బ్లాక్ టిప్స్ పడిపోతే తినేస్తుంది. ఏమి సిక్కేలే పువ్వు ఇది. ఇది టెంపరేచర్ ఏమి అట్లీస్ట్ ఒక 3-4 తీసుకుని మందు కొట్టాలా, లేకుంటే కొట్టాలా, ఆఫ్సర్ కొట్టాలా, లేకుంటే అంత ఇది అయిపోతుంది. ఏమి సిక్కేలే. సరే 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 సరే. ఏమైనా సిక్ నేను రైతులకి పెద్దగా రావాయి, పెద్దగా ఇంతే వచ్చేది. ఇది ఇంతేనా అంటే టెంపరేచర్ ఏమి ఉండేదానికి ఇంకా తప్పు వస్తుంది, ఉడుకుండేదానికి అరుగుతా ఉండలేదు. దీనికి సన్నగానే ఉంటుంది. ఓకే. దప్పం రావాలంటే దీనికి రావంచి ఖర్చు చేయాలా. ఎంత ఖర్చు చేస్తే అంత క్వాలిటీ వస్తుంది. ఖర్చు అంటే మందులు వేస్తారా? మందులు వేయాలా, దుగులు బేసాయము, లాగో డిఏపి, మామూలు ఏమో ఎరువులు వేయాలా. నాకు కష్టము. మెరాబోల్ మెయింటైన్ చేయాలంటే కష్టము. మెరాబోల్ దీని పేరు. ఆంధ్ర జాస్తి పోతా ఉంది. ఇది ఆంధ్ర జాస్తి ఇడుస్తుంది పువ్వు. ఇది పార్సల్. సరే సరే సరే. మీరేమైనా చెప్తారమ్మా? అడుగు మేడం. 30 సంవత్సరాల నుంచి ఉందా? వాళ్ళు పని చేస్తుంటారు సార్ మాకి. అవునా? అవునా? ఇప్పత్కుంటేనా 24. ఇది ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేస్తారమ్మా? మండికి. ఓకే 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 ఓకే. సైజు అంటే అవన్నీ కోయలేరు. ఇదిగోండి ఇట్లా వస్తేనే కోసి మండికి వేస్తాం. ఇవన్నీ మొగ్గలు, ఇవంతా మొగ్గలు. రేపు 2 days కి 2 days కి ఓపెన్ అవుతాయి అవి. ఇంకా ఇది ఒక్కరోజు. ఇవి మామూలుగా అమ్ముతుంటారు కదా మనకి పూజ కానీ. ఇక్కడ దగ్గర ఇంకా ఏమైనా తోటలు ఉన్నాయమ్మా? ద్రాక్ష తోటలు ఇక్కడ ఏమి లేవు సార్. అట్లా ఇక్కడ ఇవే జాస్తి. గులాబీ, చామంతి కూడా. మామిడికాయలది ఉన్నదా? ఇది సమ్మర్ కదా, మెయిన్ దానికోసమనే మేము వచ్చాము. ఉన్నాయి కానీ అంత లేదు. ఆ సైడ్కి ఏమన్నా ఉంటాయేమో. ఇంకా కొంచెం ముందుకు ఏలంటే ఇక్కడంతా కంపెనీలు దానివల్ల కరెక్ట్ అండి. అవునవును. ఇక్కడ మొబైల్ కంపెనీ వస్తాయింది. ఐఫోన్ అదే మేడం. ఐఫోన్ కంపెనీ. మళ్ళీ ఇంకా అక్కడ ఉన్నాయి స్పోర్ట్స్ కంపెనీలో. ఇది కారు అంతా. సరే సరే అమ్మా. సెకండ్ తింటారా? అన్నము ఈ ఊరేనా? ఓకే ఓకే. సో కోసేస్తా ఉన్నారు బాగా అలవాటు. ఈ పూల తోట గురించి ఏమైనా చెప్పండి. ఎన్ని గంటలకు వచ్చారమ్మా ఇక్కడికి? 5. చీకటి పడకుండానే, తెల్లవారకుండానే. సాయంకాలం ఎప్పుడు తీస్తారు? సాయంకాలం ఉండేలే 10:30. అవునా? 10:30కి అంతా వెళ్ళిపోతారంట. అంటే ఎండలే కదా. ఎండలే. అవును. ఎంత దొరుకుతుందమ్మా? 150
150 ఇస్తారు. రోజు దొరుకుతుందా పని? రోజు పని దొరికినప్పుడు. ఇక్కడ పని లేనప్పుడు ఎక్కడ చూస్తావు? ఎక్కడికి వెళ్తారు? వేరే వాళ్ళు ఎవరన్నా కూస్తే పోతాను. అవునా? నాకు వచ్చేది లేదు, ఒక లైన్ బాడు. చూశారు కదండి రోజా తోటని. ఉదయాన్నే ఇట్లా ఇటు వచ్చి వీళ్ళతో పని వాళ్ళతో కూడా మాట్లాడటము, ఆ తోటలో చక్కని ఆ పూల పరిమళాలు ఇవన్నీ కూడా చాలా మనసుకి ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి నాకు ముఖ్యంగా. నిజంగా ఈ వీకెండ్ అదిరిపోయింది. చాలా మెమరబుల్ డేగా గుర్తుండిపోతుంది నాకైతే. ఈ తర్వాత ఇంత మంచి తోటను చూసినాక ఇంకా చాలు ఇంకా అనుకున్నాము. సరే ఇంకొంచెం ముందుకు వెళ్దామని చెప్పేసి మళ్ళీ ముందుకు వెళ్ళటం జరిగింది. ఇక్కడ చూశారు కదా ఎంత పెద్దగా ఉన్నదో. వాళ్ళు చక్కగా భోజనము అన్నీ కూడా తెచ్చుకొని పెట్టుకొని ఉన్నారు. అవి మేము చూపించలేదు కానీ ఇంకా కొంచెం ముందుకి 1 కిలోమీటర్ అట్లా వచ్చాము. ఇక్కడ మామిడి తోట ఫుల్గా కాయలు కనిపిస్తున్నాయి కదండి. ఇక్కడ పచ్చడి పెట్టుకోవడానికి వీళ్ళు అమ్ముతారేమో అని చెప్పేసి మేము ఇట్లా లోపలికి వచ్చేసాము. తోట లోపలికి కొనుక్కొని తీసుకువెళ్దాము అని చెప్పేసి. కానీ వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత గమనించింది ఏంటంటే కాయలు చాలా చిన్నగా ఉన్నాయి. ప్రస్తుతం అయితే బాగా టీ తాగాలనిపిస్తూ ఉందండి. ఉదయం కూడా మేము టీ తాగకుండా బయలుదేరాము. ఇక్కడ చిన్న హోటల్ అయితే కనిపించింది. అండ్ వేడివేడిగా ఏమంటారు టమాటా బాత్ అయితే ఆమె చేస్తూ ఉంది. టీ అయితే ఉన్నదని రమ్మంది. సరే అని చెప్పేసి మేము టీ వేడివేడిగా తాగి అక్కడి నుంచి ఆ షాప్ నుంచి ఇంకా ముందుకి మళ్ళీ వేరే విలేజ్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ చుట్టుపక్కల చాలా కంపెనీస్ అయితే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉదయాన్నే వీళ్ళు రెడీ చేస్తూ ఉన్నాము అని చెప్పి చెప్పడం జరిగింది ఆమె. టీ కూడా చాలా బాగుంది. మాకు చాలా ఇష్టం అన్నమాట ఇట్లా చిన్న చిన్న వాటిలో టీ తాగటం కానీ టిఫిన్ తినటం కానీ. ఇక్కడ చూసారు కదండి, ఇక్కడ కాయలకి మామిడికాయలకి అట్లాగా కట్టి పెట్టారనమాట. ఆ కాయ పండటానికి కొరకేమో అనుకుంటున్నాను నేనైతే. మీకు తెలిస్తే చెప్పండి. ఇంకా వచ్చేసాం ఇంకొక తోటకి. చాలా హ్యాపీగా ఉంది అసలు. ఒకే రోజులో మేము అక్కడ గులాబీ తోట అండ్ మామిడి తోట అండ్ చామంతి తోట చూశారు కదండి. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే మేము ఫస్ట్ స్టార్టింగ్లోనే కొంచెం తీసుకొని వెళ్ళిపోదామంటే అక్కడ కొంతమంది ఇంకా లోపలికి వెళ్ళి మీరు వీడియో తీసుకోండి చాలా వస్తుంది వీడియో అని చెప్పారు. ఇక్కడ చూశారు కదండి చామంతిలు. ఆ వాసన అయితే ఎంత బాగా వస్తుందంటే అసలు. అక్కడ చామంతిల తోటలోనే ఒక రెడ్ది చామంతి తెలుసు కదండి, అది అయితే ఇంకా అసలు మంచి వాసన అనమాట. అంటే అక్కడక్కడే వేశారు, అవి ఎక్కువగా వచ్చి ఎల్లో అనమాట. ఇదిగో నేను కోస్తూ ఉన్నాను. ఇది మా అక్క వాళ్ళ ఇంట్లో కూడా ఉండేవి. చాలా మంచి స్మెల్ వస్తూ ఉండేది అనమాట. ఇది వస్తుందో లేదని నేను ఆడ తుంచి చూశాను. అసలు చాలా అద్భుతం అసలు. అంత మంచి స్మెల్ అసలు. బాగుంది కదండి. చక్కగా అసలు కళ్ళకి ఎంతో ఆహ్లాదకరంగా అనమాట. ఈ పూలు చూస్తుంటే ఉదయాన్నే చల్లని గాలి. ఇంకా ఏం కావాలండి లైఫ్లో ఇటువంటి ఒక సమయము అనుభవించడానికి. ఇంకా అంతకంటేనా. మాకైతే సిటీలో ఉండి ఇట్లాంటి ప్లేసులకి వెళ్ళినప్పుడు మనసుకి చాలా ఆనందంగా ఉంటుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఈరోజు. ఎందుకంటే ఒకే రోజు ఇన్ని తోటల్ని మేము చూడటం జరిగిందనమాట. దాదాపు చూస్తున్నారు కదా, చాలా పెద్ద తోటనే. అన్నీ కూడా ఎల్లో చామంతిలు వేశారు. ఇవన్నీ కూడా బెంగళూరు అటుపక్క అంతా తరలిస్తారనమాట. ఎక్కువగా అక్కడ మండీలు అట్లా అంతా వేస్తూ ఉంటారు తెచ్చి.
మేమైతే కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నాము, కానీ ఇదే ఫస్ట్ అనమాట ఇట్లాగా పక్కనున్న విలేజెస్కి వెళ్ళటం, చక్కగా ఇలాగ పూల తోటలను చూడటం చాలా హ్యాపీగా ఉంది నాకైతే. చాలా 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 ఎంజాయ్ చేసాము. పూలు అంటే లేడీస్కి ఎంతో ఇష్టం కదండి. అందులో మంచి వాతావరణము, మంచి ప్రశాంతమైన వాతావరణం. ఇంకొంచెం ముందుకు దూరంగా రాగానే యాక్చువల్లీ మేము అక్కడ గ్రేప్స్ అది అనుకొని వెళ్ళాము అక్కడ, కానీ గ్రేప్స్ తోట కాదు అది అని చెప్పగానే ఈ పక్కన ఇంకా ఇవన్నీ వాళ్ళు చక్కగా మేపుతూ ఉన్నారు. వాళ్ళతో కొద్దిసేపు మేము మాట్లాడటం జరిగింది. ద్రాక్ష తోట కాదమ్మా, ఏం చెట్లు? బీన్స్, ఉలో చెట్లు, ఉలో చెట్లు, రాగి సంగటి ఉలోచారు. మాది బెంగళూరు అమ్మ, ఆంధ్రా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాం. ముందు ఉందంటండి. లోపల పోదులే చాలండి. ఏంటిది? మొక్కజొన్న తోట. మొక్కజొన్ననా? వచ్చే మొక్కజొన్న అమ్మ అది. తినడా? అదేలే, వాళ్ళది కూడా వ్యవసాయమే. మా అత్త వాళ్ళ వ్యవసాయం బాగా చాలా సంవత్సరాలు చేశారు వాళ్ళు. ఆ తర్వాత మార్గ మధ్యమంలో మళ్ళీ ఒక మామిడి తోట, వాటికి చుట్టూరా ఫెన్సింగ్ వేశారు. తర్వాత కాపుకి వచ్చినాయి అన్నమాట. చాలా కాయలు మనం చూడొచ్చు, చాలా నిండుగా ఉన్నాయన్నమాట. ఇటువైపున ఉండే పొలము అదేదో రెడీ చేస్తున్నారు, వేరే తోట చేసేదానికోసం. అక్కడంతా పైప్స్ వేశారు, వాటర్ పైప్స్ ఇవన్నీ వేసేసి తర్వాత దాన్ని సేద్యపరుస్తూ ఉన్నారన్నమాట, ఏదైనా పంట వేసేదానికోసం. అలాగే ముందుకు వెళ్ళాము. ఇక్కడ ఒక విల్లాస్ లాంటిది ఒకటి కనిపించింది. యాక్చువల్లీ అక్కడికి ముందుకు వెళ్ళింది ఎందుకంటే మేము ద్రాక్ష తోట లాంటిది ఒకటి ఉన్నదనమాట. అప్పుడే మొలకలు వేస్తున్నటువంటి ద్రాక్ష తోటలు, పందిళ్ళు వేశారు. ఆ తర్వాత వెళ్తే అది బీసీడీ సిటీ అని అక్కడ మాకు అర్థమైందనమాట. ఆ లోపలికి వెళ్ళేసి చూసేసాము. ఒక మంచి 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 అపార్ట్మెంట్స్, తర్వాత అవన్నీ మనకు చూసేదానికి కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ మీరు ఎడం వైపు, ఇక్కడ మీరు నేను చెప్పినట్లుగా ఈ ద్రాక్ష పందిళ్ళు అన్నమాట. ఇప్పుడు వేశారు, మేబీ ఒక 2-3 మంత్స్కి ఏమన్నా పంట వస్తుందేమో. మళ్ళీ అక్కడికి వెళ్ళినప్పుడు మేము చూపిస్తాం అనమాట పంట, ద్రాక్ష గెలలు, వీటితో పాటు మేము చూపించడానికి ప్రయత్నం చేస్తాము. ఆ తర్వాత అక్కడి నుంచి బయటికి నేరుగా వచ్చేసి కొంచెం ముందుగా వెళ్ళి రివర్స్లో అనమాట, అదే ప్లేస్లో నుంచి వచ్చేసాము. బీసీడీ సిటీ అని చెప్పేసి ఎంట్రన్స్ కూడా చాలా చక్కగా రాసి ఉంచారు. మళ్ళీ మామూలుగా ఈ యొక్క మట్టి రోడ్ అయితే కాదు, కానీ ఇరువైపుల పొలాలు ఉన్నాయి కాబట్టి ఆ ఫీల్ అనేది మనకు వస్తుందన్నమాట. తార్ రోడ్ ఒక చిన్న నేరో వే అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇరువైపులా ఈ కొబ్బరి చెట్లు, ఆ తర్వాత
కూరగాయల తోటలు, తర్వాత పంట పొలాలు ఇక్కడ మీరు గమనించవచ్చు. వచ్చేసాం. ఇక్కడ మళ్ళీ ఈ యొక్క గులాబీ తోటలు అన్నమాట, రెడ్ గులాబీస్. ఇక్కడైతే ఫ్లవర్స్ చాలా పెద్దగా ఉన్నవి. సో ఈ తోటలో చాలాసేపు స్పెండ్ చేసేసాము. అక్కడ ఎంతసేపు అయినా ఉండాలనిపించింది. చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. దాదాపు 2-2.5 ఎకరాల విస్తీర్ణంలో ఇది విస్తరించి ఉందన్నమాట. మంచి పంట వచ్చినట్టుంది. చాలా చక్కటి ప్రదేశము, బాగా ఎంజాయ్ చేసామన్నమాట. మీరు చూస్తున్నారుగా ఎంత నిండుగా ఉన్నాయో ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్. మొట్టమొదటిగా గులాబీ తోటే అనుకుంటే మళ్ళీ ఇంకొక గులాబీ తోట అయితే మాకు కనిపించింది ఆందివేలో రిటర్న్ వస్తున్నప్పుడు అండి. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే కలరు. ఇది కూడా యాక్చువల్లీ చిట్టి గులాబీ, పెద్ద గులాబీ అయితే కాదు. గుత్తులుగా ఉన్నాయి. అసలు మంచి స్మెల్ కూడా వస్తుంది ఈ గులాబీ. కొన్ని అసలు అక్కడ ఎక్కడో దూరంగా ఉన్నారనమాట, ఇక్కడ కాపలా ఉండేవాళ్ళు. మేమైతే అదంతా చుట్టూరు చూస్తూ చాలాసేపు అయితే ఉన్నాము. చూడండి ఎంత బాగుందో అసలు. మీకు కూడా వెళ్ళాలనిపిస్తుంది కదా. పడద్రోయబడిన ప్రాకారము కట్టుదము రండి మనమందరం, పాడైపోయిన కుటుంబములను ఏముంది నాలో నీ మంచి ప్రేమకు అర్హతే లేదు నాలో. ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నా పైన ఇంత ప్రేమయా. ఏముంది నాలో యేసయ్యా, ఎందుకని నా పైన ఇంత ప్రేమయా. ప్రేమించే తండ్రి ఏముంది నాలో, ప్రేమకు అర్హతే లేదు నిలదు. సూపర్ వచ్చింది. సీజన్ కాదు, మనం సిటీ బస్సులు కూడా ఉన్నాయి. సిటీ బస్సులు కూడా ఉన్నాయి. మామిడి తోట, ఇటు మామిడి తోట. ఓ మై గాడ్. ఇలాంటి ప్రదేశాలు మామిడి తోట కావాలనుకున్నాను. ఇటు మామిడి తోటలు, ఇటు ఇప్పుడు మరొక తోటకి వచ్చేసామండి. చివరిగా జామ తోట. యాక్చువల్లీ ఇవి హైబ్రిడ్ అనుకుంటున్నాను నేను, ఎందుకంటే చాలా చిన్న వాటికే పిందెలు వచ్చినాయి. ఆ పిందెలకి వాళ్ళు ఇట్లా కవర్ చేయటం మీరు గమనించవచ్చు. మేము కూడా దగ్గరకు పోయి చూసాము. చూస్తున్నారు కదా, అది నేను ఆ కవర్ కూడా తీసి ఎందుకు ఈ కవర్ వేసారు అని చెప్పేసి చూడటం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, క్లియర్గా కనిపిస్తుంది.
అదిగోండి చిన్నది పిందె వచ్చిందనమాట దానికి అట్లాగా. చాలా అంటే చిన్న చెట్లకే చాలా బాగా కాయలు అయితే వచ్చాయి. హైబ్రిడ్ చెట్లు దాదాపు 2 ఎకరాలు ఉన్నట్టుంది ఈ జామ తోట కూడా. అక్కడ ఓనరు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడటం మేము మాట్లాడాము యాక్చువల్లీ. ఎంత లాభం వస్తుంది ఏంటి అన్నప్పుడు పెట్టుబడి అయితే ఎంత పెట్టాం కానీ లాభం చెప్పలేము లేదండి అని అన్నారు. ఓకే, ఎన్ని ఎకరాలు ఉంది ఇది? 2 ఎకరాలా? సో ఈ వైట్ కట్టారు కదా, ఏంటి ఇవి? ఇన్సెక్ట్స్ పోకుండా ప్రొటెక్ట్ చేస్తున్నాను అనమాట. ఓకే 2 ఎకరాలు పెట్టారా? ఓకే, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తారు మామూలుగా? 10 lakhs అయింది. అబ్బా. సో దీన్ని ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అవుట్పుట్? తెలీదు. సీజన్ బట్టి ఇంకా. అవునా? ఓకే. ఈ వైట్ ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నది? ఇన్సెక్ట్స్ రాకుండా కదా? ఓకే, మాన్యువల్ చేస్తున్నారా? ఓకే 10 lakhs ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేశారు. ఈ చెట్లు పంట ఎప్పుడు ఎన్ని సంవత్సరాలకు వస్తుంది? ఎంత 4-5 years ఉంటుందా? 10 years వరకు ఇన్వెస్ట్మెంట్ రాను తగ్గుతుంది అన్నమాట. ఇనీషియల్లీ 10 lakhs. సరే సరే ఇంకా తోటలన్నీ అయిపోయినాయి, ఇంకా ఇంటికి వెళ్దాం అనుకునే లోపల మళ్ళీ ఇంకొకటి కనిపించిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వాటర్ ఇట్లా స్ప్రింక్లింగ్ చేసి సిస్టంతో ఇక్కడ దీనిని పండిస్తూ ఉన్నారు. యాక్చువల్ ఇది డెకరేషను దాంట్లో వాడతారు కదా ఈ క్రోటను. అవి పక్కనే గోబీ అనమాట. అదేనండి గోబీ, పత్తా గోబీ అంటే క్యాబేజీ, గోబీ అంటే క్యాలీఫ్లవర్. యాక్చువల్లీ మేము లోపలికి వెళ్ళి చూపించడానికి ట్రై చేశాను, కానీ అక్కడ బురద ఉంది చాలా. ఇంకా నా చెప్పులకి అయితే చాలా బురద అండుకొని పోలేకపోయాను. అందుకని ఇంకా ఇక్కడి నుంచే మీరు చూడొచ్చు మన క్యాలీఫ్లవర్ తోటని. ఓ పక్క అది, ఓ పక్క ఇది, 2 తోటలు కూడా మాకు కనిపించాయి. అక్కడ కూడా ఎవరు లేరు. ఇంకా మేము వీడియో తీసేసుకొని ఇంకా నేరుగా రిటర్న్ వచ్చేస్తున్నాం బెంగళూరుకి. దాదాపు 6 or 6:30 కరెక్ట్గా టైం అయితే తెలియదు కానీ బయలుదేరాము. ఇప్పుడు రిటర్న్లో దాదాపు 11 అయింది టైము. ఒక 3 hours అయితే మేము అట్లాగా చుట్టుపక్కల గ్రామాలన్నిటినీ మరి సందర్శించాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇదండి ఈ వీకెండ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్.